ఆదరించిన గాక, ఈ సంఘాన్ని బలపరిచిన గాక, ఈ సంఘం నలుగురికి వచ్చిన గాక, దేవుడి మహిమేంటో ఆయన సొంతము సరించిన గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన ప్రేమ కదండి, పరిశుద్ధుడా నాయన యేసయ్య వందనాలు. ఈ సంఘాన్ని యేసయ్య కృప మందిరములోను మమ్మల్ని ప్రేమించినందుకు దైవజన ప్రభా ఎలిషా గారి ప్రభా ఆయా సంఘాల కోసం ప్రార్థిస్తాం. ఈ సంఘముల ప్రభా వాక్యము ప్రభా వినాలని అనేక జనములు రప్పించండి. అనేక జనముల ప్రభా సంఘాన్ని కట్టుబట్టు నడిచినట్లుగా క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు కదా, ఆయన మాటలు వినాలి. ఆయన త్యాగ మనకు ఇచ్చాడు కదా, ఆయన సహవాసం ఉండాలి. ఏ బిడ్డ శ్వాసిస్తుందో, ఏ బిడ్డ ప్రభావం మంచి కార్యం చేయాలో ఈ సంఘానికి వచ్చి జాగ్రత్తగా నడుచుకున్నట్లుగా అనుసరించి సహాయం చేయించండి ప్రభా. ఈ సంఘంలో ప్రభావిన అమ్మగారిని ప్రభా దీవించండి, అయ్యగారు దీవించండి. ఈ కొత్త సంఘ బిడ్డలు పెద్దలందరూ దీవించి నాయన ఒకరితో ఒకరు ఎలా నడుచుకోవాలి, చక్కని పాటలు, చక్కని సంగీతం, యువన కాలమున యువనస్తులు వాళ్ళందరినీ బహువుగా విస్తరించి బహువుగా వాడబడినట్లుగా ఈ సంఘముల ప్రభా అనేక ప్రభావాలన వచ్చినట్లుగా అయ్యా సహాయం చేసి వాడబడినట్లుగా దర్శించిన ప్రభా. ఏ కుటుంబ సమస్య ఉందో, ఏ కుటుంబ బాధ ఉందో, ఏ కుటుంబంలో అనారోగ్యం ఉందో, ఏ కుటుంబంలో త్యాగం ఉందో, ఏ కుటుంబంలో నాయన ఆరోగ్యం బలహీనపడిపోయే నాయన ఏ సాధ్యత ఉన్నారు ప్రభా. ఏ కుటుంబంలో ప్రభావ నాయన ఆరోగ్యం చెప్పుగా బాధ ఉన్నారు, సమాధానం లేక భర్త విషయంలో, భార్య విషయంలో, బిడ్డల చదువు విషయంలో ఏ సమస్య అయినా నీకు అప్పగిస్తాను. ఏ స్థానంలో స్వస్థపరచునుగాక, ఏ స్థానంలో లైపరచునుగాక, ఏ స్థానంలో మంచి కార్యము దీవించునుగాక, ఏ స్థానంలో ప్రభా ఏ కుటుంబంలో దీవించి వెళ్ళవాళ్ళు ప్రభా ఆయన కుదించలు చెల్లించునుగాక. సహాయం చేసిన ప్రభా వీళ్ళందరూ ప్రభా సంఘ పెట్టాను ప్రభా ఇంకా ఎంచుకొని అయ్యగారిని దీవించి ఆచరించి జన సమూహములుగా వాక్య విధానము, వాక్యం ఎలా నడుచుకోవాలి వాళ్ళందరూ వచ్చుగా సహాయం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. ఆయన ఇంత అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. అమ్మగారిని అయ్యగారిని దీవించి ఆచరించి ఈ సంఘం ఇంకా ఇంకా వెచ్చగేసి జన సమూహములుగా ప్రభా దీవించి ఆచరించి నీలో ఘనమైన కార్యము వాక్యమే ఆయన నడిచినట్లుగా, సాక్ష్యమే నడిచినట్లుగా ఎలాందరూ దీవించి ఆశ్చర్యమైన మనం ఘనత ప్రభావం కార్యము తెచ్చని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మను వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలండి యేసు గారు.